హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు ముద్దపప్పు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా సింపుల్ వే ఉంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది. దీంట్లో మనం ఫ్రై కానీ ఏదన్నా ఆవకాయ పచ్చడి కానీ వేసుకొని తింటే సూపర్ ఉంటుంది కర్రీ. ముందుగా చూస్తున్నట్టు 2 గ్లాసులు తీసుకున్న కందిపప్పు, వాటిని ముందుగా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుంటే ఏంటంటే పప్పు అనేది టేస్ట్ ఉంటుంది. బాగా ఫ్రై అవ్వాలి, కొంచెం రెడ్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి కందిపప్పు అనేది. అవి చల్లారి పెట్టుకుంటున్నాను. అందులోకి నేను పక్కన ఆమ్లెట్ కూడా వేస్తున్నాను, మీకు చూపిస్తున్నాను. చల్లారినాక కందిపప్పుని మనం వాష్ చేసుకొని సరిపడా వాటర్ పోసుకొని పొయ్యి మీద కుక్ చేసుకోవాలి. పప్పు అనేది చాలా ఈజీ ఉంటుంది చేయడం, చాలా టేస్ట్ ఉంటుంది. ఆ పప్పులో నంచుకొని తినడం కోసమే ఆమ్లెట్ కూడా రెడీ చేస్తున్నాను. పప్పు అనేది మనం పొయ్యి మీద పెట్టాం కాబట్టి కుక్ అవుతుంది. వీడియోలో చూస్తున్నారుగా, దగ్గర పడుతుంది. కుక్ అనేది స్టార్ట్ అయింది. దీంట్లో కావాల్సిన మనకి ఆనియన్, పచ్చిమిర్చినండి, ఇంకా ఏం వేయం. మనం కొద్దిగా సాల్ట్ వేసుకుంటాము అంతే తప్ప. చూసారుగా కుక్ అవుతుంది, పొంగొచ్చింది, మంచిగా కుక్ అవుతుంది. దీంట్లోకి మనం ఓన్లీ వేసుకునేది సాల్ట్, పసుపే. సరిపడా పసుపు కొద్దిగా, దాన్ని కలుపుకొని అలాగే పొంగు రాకుండా కొద్దిగా ఆయిల్ వేయకుండా ఏంటంటే పొంగు వస్తూ ఉంటుంది. ముందుగా కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. బాగా కలుపుకొని మంచిగా కుక్ అవుతుంది, బాగా ఉడుకుతుంది. చూస్తున్నారుగా, వీడియోలో చూస్తున్నట్టు పప్పు అనేది ఎంత మంచిగా కుక్ అవుతుందో. బాగా మెత్తగా కుక్ అవ్వాలి, అప్పుడే మనం మెదుపుకున్నా కానీ పప్పు అనేది మంచిగా మెదుగుతుంది. లేదు అంటే బాగోదు. టేస్ట్కి తగ్గ సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకుంటే పప్పు అనేది బాగా మెత్తగా ఉడుకుతుంది, ఎనుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. చూస్తున్నారుగా ఎంత బాగా కుక్ అవుతుందో పప్పు అనేది. దీంట్లోకి నేను బెండకాయ ఫ్రై కూడా చేశాను. పప్పు, బెండకాయ ఫ్రై, ఆమ్లెట్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకు కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. చూస్తున్నారుగా, చాలా బాగా కుక్ అయింది. ఎక్స్ట్రా వాటర్ని సపరేట్ చేసి మనం పప్పుని మెదుపుకోవాలి. చాలా బాగుంటుంది పప్పు. మ్యాంగో పికిల్ వేసుకుంటే సూపర్ ఉంటుంది.